ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఇది అందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా మిగతా దేశాల్లో కూడా వ్యాపించి ఉన్న ఈ ఆర్ఎస్ఎస్ ఒక బీజేపీకి ఒక గట్టి కొమ్మగా ఒక విభాగంగా కూడా ఉంటుంది అనేది అయితే అందరికీ తెలుసు. కాబట్టి దీన్ని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ద్వేషిస్తుంది. అయితే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ని ఆదర్శంగా తీసుకోవాలి, ఆర్ఎస్ఎస్ని చూసి నేర్చుకోవాలి అనే పరిస్థితి అయితే కాంగ్రెస్కి వచ్చింది. ఇది ఒకంటే రాహుల్ గాంధీ కానీ మిగతా వాళ్ళు ఎవరైనా సరే ఆర్ఎస్ఎస్ అంటే పూర్తిగా మండిపడే సిచ్యువేషన్ నుంచి, దాని నుంచి అంటే ఆ సంస్థ నడిచే తీరు నుంచి కూడా మనం నేర్చుకోవాలి అనే పరిస్థితికి అయితే అది వచ్చింది. ఇప్పుడు మధ్యప్రదేశ్ తాజాగా మధ్యప్రదేశ్ సీనియర్ నేత, తర్వాత కేంద్రంలో కాంగ్రెస్లో కీలకంగా వ్యవహరించే దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. యూత్ కాంగ్రెస్ జబల్పూర్లో జరిగిన యూత్ కాంగ్రెస్ సమావేశం అంటే నిరసన ర్యాలీ, ఇక్కడ నీట్ పేపర్ లీకేజీకి, తర్వాత నర్సింగ్ కాలేజీ కుంభకోణానికి వ్యతిరేకిస్తూ ఈ మొత్తాన్ని కూడా యూత్ కాంగ్రెస్ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ఆ నేపథ్యంలో దానికి ముఖ్య అతిథిగా హాజరైన దిగ్విజయ్ సింగ్ అయితే ఒక కీలక వ్యాఖ్యలు చేశారు. యూత్ కాంగ్రెస్ వాళ్ళంతా కూడా ఆర్ఎస్ఎస్ను చూసి నేర్చుకోవాలి అనేదైతే ఆయన ఇచ్చిన ఒక సందేశంగా ఉంది. ఎందుకంటే ఒక సందేశం ఏదైనా ఉంటే దానిని ఆర్ఎస్ఎస్ ఏ విధంగా ప్రభావితం చేస్తుంది, ఏ విధంగా కూడా దాన్ని జనంలోకి తీసుకెళ్తుంది, సంస్థను ఎలా విస్తరిస్తుంది అనే దాన్ని పూర్తిగా ఆర్ఎస్ఎస్ను చూసి నేర్చుకోవాలి అనేదైతే ఇప్పుడు ఆయన చెప్పిన మాట. అయితే ఇది మొత్తం కొంత ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ నాయకులు కానీ వీళ్ళంతా కూడా ఆర్ఎస్ఎస్ అంటే ఊరికే మండిపడుతుంటారు, కానీ ఇక్కడ దాన్ని చూసే నేర్చుకోవాలి. దాంట్లో స్వయం సేవకులు కానీ దాంట్లో పనిచేసే వాళ్ళు కానీ దానికోసం పనిచేసే వాళ్ళని చూసి నేర్చుకోవాలి. వాళ్ళు ఏ విధంగా ఒక సందేశాన్ని జనంలోకి తీసుకెళ్తారు, తర్వాత ఎలా చైతన్యం చేస్తారు అనేది కూడా నేర్చుకోవాలి. అదేవిధంగా ఏ నిరసన కార్యక్రమాలు చేయరు, ధర్నాలు చేయరు, ఇదంతా కూడా చేయకుండానే ఒక విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం అనేది ఆర్ఎస్ఎస్కి వెన్నతో పెట్టిన విద్య అంటూ దిగ్విజయ్ సింగ్ అయితే ఆర్ఎస్ఎస్ని మెచ్చుకున్నారు. అయితే దీన్ని చూసి నేర్చుకోవాలి మీరంటూ యూత్ కాంగ్రెస్ నేతలకు కూడా ఒక రకమైన సందేశాన్ని ఇవ్వటం జరిగింది. అయితే ఆర్ఎస్ఎస్ నేతలు చేసిన ప్రచారం వల్ల మన అరెస్టులు కూడా జరుగుతున్నాయి అనేది అయితే ఆయన దిగ్విజయ్ సింగ్ చెప్పిన మాట. అయితే ఇంతకు ముందే ఆర్ఎస్ఎస్ గతంలో ఆర్ఎస్ఎస్కి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలకు కానీ మిగతా వాటికి కానీ అయితే దిగ్విజయ్ సింగ్ పూర్తి స్థాయిలో ఒక కేసులు కూడా ఎదుర్కొన్నారు. ఆయన అయితే ఆర్ఎస్ఎస్ మీద విపరీతమైన వ్యాఖ్యలు కూడా చేశారు. అయినా సరే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ను పొగుడుతూ దిగ్విజయ్ సింగ్ మాట్లాడటం అయితే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మొన్న ఏపీలో పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షుడు, తర్వాత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఆర్ఎస్ఎస్ను మెచ్చుకుంటూ మాట్లాడటం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ మాట్లాడటం అనేది ఎందుకంటే బీజేపీతో పొత్తులో ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ మాట్లాడారు అనుకోవచ్చు. కానీ దిగ్విజయ్ సింగ్ ఇప్పుడు కాంగ్రెస్ సీనియర్ నేత, ఒక ఆర్ఎస్ఎస్ అంటే బగ్గుమని లేచే దిగ్విజయ్ సింగ్ అయితే ఈ రకంగా మాట్లాడటం అయితే ఇప్పుడు అందరూ కూడా హాట్ టాపిక్ అయింది. ఏదైనా సరే కాంగ్రెస్ నేతలు ఇక ముందు ఆలోచించి అంటే బీజేపీ బాటలోకి వస్తున్నారా, లేకపోతే ఆర్ఎస్ఎస్ లాంటి దాని సిద్ధాంతాలని నమ్ముతున్నారా అనేదైతే ఇంకా మనకి చర్చ జరగాల్సి ఉంది. ఏదేమైనా సరే ఇప్పుడు దిగ్విజయ్ సింగ్ చెప్పిన మాటల ద్వారా కాంగ్రెస్ నేతలు ఇంకా నేర్చుకోవాల్సి ఉంది. ఒక విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నా, లేకపోతే మిగతా చైతన్యవంతులు కావాలన్నా సరే ఇట్లా ఒక ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థని వాళ్ళు ఒక మార్గదర్శకంగా తీసుకోవాలి అనటం అయితే అతిశయోక్తి అయితే కాకుండా ఉంది. అయితే దీని మీద కాంగ్రెస్ దిగ్విజయ్ సింగ్ మాటల మీద కాంగ్రెస్ సీనియర్ నేతలు మిగతా వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారు ఏంటి అనేది అయితే వేచి చూడాలి.